సో మోషే ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన ఆజ్ఞలు న్యాయ విధులు. సో ముగించేద్దాము పార్ట్ 9. సో ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. కొన్ని బలుల విషయంలో, సాక్రిఫై విషయంలో, ఆఫరింగ్స్ విషయంలో. సో ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదు. మెయిన్ ఏంటంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మనందరము కూడా మార్చుకోవాలి మన తత్వాన్ని, మన లక్షణాలను మార్చుకోవాలి. ఇవన్నీ కూడా మనందరం కూడా నేర్చుకుంటున్నాం. సో చూద్దాము. లేవియా కాండము 19వ అధ్యాయం 35వ వచనం. తీర్పు తీర్చినప్పుడు కొలతతో గాని, తూనికలో గాని, పరిమాణంలో గాని మీరు అన్యాయము చేయకూడదు. సో తొందరపడి ఎవరిని తీర్పు తీర్చద్దు. ఎవరు ఏ కష్టంలో ఉన్నారో తెలియదు, ఏ బాధలో ఉన్నారో తెలియదు, ఏ అవమానాల్లో ఉన్నారో తెలియదు, ఏ ఇరుకుల గుండా, ఏ ఇబ్బందుల గుండా, ఏ శ్రమల గుండా, ఏ పోరాటాల గుండా వెళ్తున్నారో తెలియదు. సో వాళ్ళ గురించి మనకు నిజము తెలియకుండానే తీర్పు తీర్చేస్తాము. వాళ్ళ గురించి నిజంగా తెలియకుండానే, అంతా తెలియకుండానే తీర్పు తీర్చేస్తాము. తొందరపడి ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు. సో అది అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అన్యాయపు తీర్పు అస్సలు చేయకూడదు. ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు న్యాయం ఉండాలి. ఇప్పుడు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు ఇలా తరాజులో జోకినట్టుగా అలా తూకం వేసినట్టుగా ఉండాలి మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు. సో న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. సో న్యాయంగా బ్రతకమన్నాడు దేవుడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, పవిత్రంగా బ్రతకమన్నాడు, నీతిగా నిజాయితీగా బ్రతకమన్నాడు దేవుడు. సో ఇలా బ్రతకమని దేవుడు మనకు కొన్ని శాసనాలు, కొన్ని కట్టడాలు, కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చినప్పుడు వాటన్నిటిని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మనకే ఆశీర్వాదము. సో కాగా మీరు నా కట్టడలన్నింటిని, నా విధులన్నింటిని అనుసరించి నడుచుకోనవలెను. సో దేవుడే అంటున్నాడు ఇవన్నీ కట్టడాలు, విధులన్నింటినీ నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు మీరు ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే నాకు నచ్చుతారు, ఇలా బ్రతికితే మీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయని ఒక స్టాండర్డ్ పెట్టాడు. ఒకవేళ అవే స్టాండర్డ్స్ లేకపోతే, అలా దేవుడు పెట్టకపోయి ఉంటే ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు బ్రతికేవారు, ఎవరికి నచ్చినట్టుగా చెడు చేసేవాళ్ళు, నచ్చినట్టుగా పాపం చేసేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా కట్టడాలు, నా విధులన్నింటినీ నడుచుకోనవలెను అని అంటున్నాడు. సో మీరు విగ్రహంలో, లేవియా కాండం 26వ అధ్యాయం 1వ వచనం, మీరు విగ్రహంలను చేసుకొనకూడదు. మనం ఎవరం కూడా ఎలాంటి విగ్రహాన్ని, ఎలాంటి రూపాన్ని చేసుకోకూడదు. నీ శరీరమే దేవుడి యొక్క ఆలయము, నీ శరీరమే దేవుడి యొక్క గుడి, గర్భగుడి లాంటిది. కాబట్టి నీ శరీరాన్నే ఆలయం. అంతేగాని ఏ బొమ్మను మట్టితో గాని, లేకపోతే చెక్కతో గాని, బంగారంతో గాని, వెండితో గాని, లేకపోతే రాగితో గాని ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు. ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు. ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, సముద్రంలో ఉండే జలరాశులు కావచ్చు, భూమి మీద నడిచే జంతువులు కావచ్చు, ఎలాంటి విగ్రహాలను మనం చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గాని, బొమ్మను గాని చెక్కద్దు. ఒక ప్రతిమను గాని, బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. అంటే నిలువ పెట్టి దానికి సాగిల పడుటకు ఏదో ఒక రూపము, చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను, నేనే మీకు దేవుడను. సో నేను రూపం లేని వాడను. ఎలాంటి రూపము మీరు ధరించుకోవద్దు, ఎలాంటి రూపాన్ని మీరు చేసుకోవద్దు. అది దేనితోటైనా పర్లేదు, వెండితోటైనా, బంగారంతోటైనా, రాగితోటైనా, అండ్ చెక్క ముక్కతోటైనా, లేకపోతే ఫర్నిచర్ తోటైనా, లేకపోతే రాళ్లతోటైనా, దేనితోటి కూడా నువ్వు ఏ రూపాన్ని చేసుకోవద్దు. కానీ ఇప్పుడు ఏమైంది, అన్నిటికీ రూపాలు వచ్చేసాయి. చూసారా అండి? జంతువుల రూపాలు మనం చూడొచ్చు, మనుషుల రూపాలు చూడొచ్చు, లేకపోతే ఆ పక్షుల రూపాలు మనం చూడొచ్చు. సో అన్ని రకాలుగా నెమలి రూపము, లేకపోతే తాబేలు రూపము పెట్టి వాళ్ళకు పూజలు కూడా చేస్తుంటా అంటారు. ఆ తాబేలుకి పూజ చేస్తారు, నెమలికి పూజ చేస్తుంటా అంటారు. సో ఇలాంటివన్నీ చేసుకొని ఒక రూపాన్ని నిలబెట్టి, ఆ రూపానికి నువ్వు ఎప్పుడు కూడా సాగిలపడద్దు, ఎప్పుడు కూడా నువ్వు మొక్కద్దు అని అని దేవుడు ప్రకటించాడు ఆ కాలంలో. నేను మీ దేవుడైన యెహోవాను, నేనే దేవుడను. కాబట్టి ఏ రూపాన్ని మొక్కి మీరు దాన్ని దేవుడు అని అనకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేనే యెహోవాను. సో సండే రోజు తప్పకుండా చర్చికి వెళ్ళాలి. సో సండే రోజు తప్పకుండా వెళ్ళి ఆరాధించి, స్తుతించి పరిశుద్ధ మందిరంగా మార్చుకోవాలి. మన శరీరమే పరిశుద్ధ మందిరము. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి పంపిస్తాడు. సో నేనే యెహోవాను.
సో మీరు నా కట్టలన్నిటిని బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల చూద్దాము. సో ఇన్ని కమెంట్మెంట్స్ ఇచ్చాడు కదా, ఒకవేళ మీరు ఈ ప్రకారంగా నడుస్తే, నా కట్టడాలు నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, అంటే నాకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తే మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చేదను, మీ పొలంలో చెట్టు ఫలించును. చూసారా అండి, మనిషి ఎందుకు ఫలించలేకపోతున్నాడు అంటే దేవుడి మాటకు లోబడకపోవడం వల్ల, దేవుడి చిత్తానికి లోబడకపోవడం వల్ల మనిషి ఎన్నో రకాలుగా నశించిపోతున్నాడు, ఎన్నో రకాలుగా ఆశీర్వాదాలు కోల్పోతున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడి మాటకు ఒబే అవుతామో, ఎప్పుడైతే దేవుడి వాక్యాలకు ఒబే అవుతామో, ఎప్పుడైతే దేవుడి చిత్తానికి ఒబే అవుతామో, అంటే తల వంచుతామో, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, అప్పుడు దేవుడు వర్షాకాలంలో మనకు వర్షం ఇస్తాడు, భూమిని పంటలనిచ్చును, పొలంలో చెట్లు ఫలించును. అంటే నువ్వే పని చేసినా కూడా నీకు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. చూసారా అండి, ఈ కమెంట్మెంట్స్ ఫాలో అవుతే మాకేమొస్తుంది అని అన్నారు అనుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఉంది. సో నువ్వే పని చేసినా కూడా నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఇంట్లో ఫలిస్తావు, బయట ఫలిస్తావు, నువ్వు అన్ని విషయాలలో ఫలింపజేస్తావు. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగించుచుండ్రు, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. సో చూసారా, ఇలా కమెంట్మెంట్స్ ను పాటిస్తే మనకు ఆశీర్వాదము. సో ఇలా కమెంట్మెంట్స్ ని పాటిస్తే మనకు బ్లెస్సింగ్. సో మనము ఆయన కమెంట్మెంట్స్ ని పాటించకుండా, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలను పాటించకుండా దేవుడా నన్ను ఆశీర్వదించు అంటే ఆయన ఆశీర్వదించలేడు. నువ్వు ఆయన ఆజ్ఞలు, శాసనాలు పట్టుకొని ఆ ప్రకారంగా నడువు చాలు, దేవుడే నిన్ను నూరింతలుగా ఆశీర్వదిస్తాడు. నిన్ను తృప్తిగా తిని భుజించేంతగా నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. చూసారండి, గాడ్ విల్ గివ్ ద ప్రొటెక్షన్ ఇన్ ద కంట్రీ. మనం ఏ దేశంలో ఉన్నా కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. అందుకే మనం ఒకటే ప్రార్థించుకోవాలి, అయ్యా నీ శాసనాలు, నీ కట్టడాలు, నీ ఆజ్ఞలను ఓర్పుతో, సహనంతో పాటించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ఎప్పుడైతే మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ యాక్షన్ లో పెడతామో, అంటే నరహత్య చేయొద్దన్నాడు, చేయొద్దు, వ్యభిచారం చేయొద్దన్నాడు, చేయొద్దు, దొంగతనం చేయొద్దన్నాడు, చేయొద్దు, అలాగే నీ పొరుగువాన్ని ద్వేషించొద్దు అన్నాడు, చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు అన్నాడు, చేయొద్దు. సో ఇలా నువ్వు ఎవరికి హాని చేయకుండా నీ జాగలో నువ్వు బ్రతుకు, ఎవరిని హింసించకుండా, ఎవరిని దూషించకుండా నీ లెక్కలో నువ్వు బ్రతుకు. అప్పుడు నీకు ఇగో ఇలాంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అంటున్నాడు. మీరు పడుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదను, మీ దేశంలోకి ఖడ్గము రాదు. చూసారా, నువ్వు మంచిగా కమెంట్మెంట్స్ నీకు ఫాలో అయితే నీ దేశానికి కూడా రక్షణ అంటున్నాడు. సో మన వల్ల ఈ దేశము రక్షించబడుతుంది. అంటే ఎలాంటి యుద్ధాలు రావు, ఎలాంటి కరువులు రావు, ఎలాంటి భయాలు రావు, ఆందోళనలు రావు, శత్రు సైన్యము ఏది కూడా రాకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తా అంటున్నాడు. అంటే ఈ దేశం మొత్తం అలా ఉండాలని కోరుకుంటున్నాడు. సో అందరూ మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ న్యాయంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ నీతిగా నిజాయితీగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. సో చూసారా, నువ్వు ఇవి చేస్తే ఈ ఆశీర్వాదాలు నీకు వస్తాయి, నీవు చేయకపోతే రావు. అంతే, కమెంట్మెంట్ అంతే. అది ఒకసారి ఆయన రూల్ పాస్ చేశాడు అంటే అది అంతేగా, మళ్ళా మార్చలేము. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. సో మనకున్న శత్రువులు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, బలహీనతలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, భయాలు, ఆందోళన, చింతలు, విచారణలు, ఇవన్నిటిని కూడా మనం తరుముతాము. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మంది తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. చూసారండి, మనకంత శక్తిని, మనకంత బలాన్ని దయచేస్తాడు. సో అందుకే ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు మన మేలుకే, మన మంచికే పాటిద్దాం. కష్టమే, చెప్పాలంటే కష్టమే. అందరినీ ప్రేమించడం కష్టమే, అందరినీ క్షమించడం కష్టమే, ఒకరు మాట అన్నా కూడా తిరిగి మాట ఆడకుండా ఉండడం కష్టమే, మౌనంగా ఉండడం కష్టమే. కానీ తప్పదు, దీని వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైనా అన్నోడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు, పడ్డోడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. అర్థమవుతుందండి, మాట అన్నోడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు, మాట పడ్డోడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. సో మౌనంగా కొన్ని భరించినప్పుడు దేవుడు అన్ని కూడా చక్కబెట్టుకుంటాడు. కాబట్టి మీరు 5 100 మందిని తరుముదురు,
100 మంది 10,000 మందిని తరుముదురు. సో అంత బలాన్ని, అంత శక్తిని దేవుడు దయచేస్తాడు. సో నువ్వే ఒక గొప్ప జనంగా మారుస్తాడు. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో ఎవరైతే ఆయన ఆజ్ఞలు, శాసనాలు నేర్చుకొని ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. మిగిలిన 9 మందిని ఆశీర్వదించాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలను ప్రేమిస్తారో, ఇష్టపడతారో, ఆ దిశగా నడవాలని కోరుకుంటున్నారో యాక్షన్ లో పెట్టాలండి. ఎప్పుడైనా కూడా ఈ వాక్యాలన్నీ విని వదలడం కాదు, యాక్షన్ లో పెట్టాలి. అంటే మన డే టు డే యాక్టివిటీలో మనకు అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనము యాక్షన్ లో పెట్టాలి. ఏలైనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చు మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించేదను. చూసారా, ఇవన్నీ కమెంట్మెంట్స్ పాటిస్తే నీకు పిల్లలని ఇస్తాను, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను. అంటే నువ్వు బిజినెస్ చేసుకున్నా గ్రో అవుతుంది, జాబ్ చేసుకున్నా గ్రో అవుతుంది, నీకు మంచి లైఫ్ ని ఇస్తా అంటున్నాడు. నీతో నిబంధన స్థాపించేదను. చూసారండి, ఎవరైతే ఈ కమెంట్మెంట్స్ ని పాటించాలని ఇష్టపడతారో వాళ్ళతో దేవుడి నిబంధన స్థాపించబడుతుంది. ఎవరైతే ఈ శాసనాలు, ఆజ్ఞలను నెరవేరుస్తారో వాళ్ళతోటి దేవుడి యొక్క నిబంధన మొదలవుతుంది. దేవుడి యొక్క కమెంట్మెంట్, దేవుడి యొక్క ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అందుకే ప్రేర్ చేసుకుందాం అందరం కూడా, అయ్యా మీ శాసనాలు, మీ కట్టడాలు ఎన్నున్నాయో అన్నిటినీ నెరవేర్చే శక్తిని మాకు దయచేయండి అయినా. అయ్యా కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తాము. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యము తినదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. చూసారండి, మీరు మనం ఆయన శాసనాలు, ఆయన కట్టడాల ప్రకారం, ఆయన కమెంట్మెంట్స్ ప్రకారం నడుస్తేనట మన ఇంట్లో ఓవర్ఫ్లో, గ్రాసరీస్ ఓవర్ఫ్లో ఉంటుందట. చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిగిన ధాన్యము తినదరు, అంటే పాత ధాన్యం మీరు తింటారు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. సో అలా కొత్త వచ్చినా కూడా పాతది మీకు, అంటే అంత ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు. అంటే నీ ధనము సమృద్ధిగా ఉంటుంది, నీ ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి, నీ భోజన పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. కుటుంబంలో ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కొదువ లేకుండా, ఎలాంటి కొరత లేకుండా అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. సో చూసారా, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, ఆహారం సమృద్ధి, భోజన పదార్థాలు సమృద్ధి, అండ్ ఆరోగ్యం సమృద్ధి, ఎలాంటి శత్రువులు దగ్గరికి రాకుండా సమృద్ధిగా ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయువుని ఇస్తా అన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడు చూసారా అండి, ఇవన్నీ మనిషి పాటించకపోవడం వల్ల ఇన్ని ఆశీర్వాదాలను కోల్పోతున్నాడు. మనిషి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు రాగానే ఇంట్లో అన్ని అయిపోతున్నాయి. డబ్బు అయిపోతుంది 3వ తారీఖు రాగానే, గ్రాసరీస్ అయిపోతాయి 3వ తారీఖు రాగానే, ఫ్రూట్స్ అయిపోతాయి, వెజిటేబుల్స్ అయిపోతాయి. మళ్ళీ 30 రోజులు ఖాళీ కడుపుతో చూడాల్సి వస్తుంది, ఎంప్టీ హ్యాండ్స్ తో చూడాల్సి వస్తుంది. సో అందుకే లార్డ్ బ్లెస్ మీ, వాట్ యు వాంట్ మీ టు అని అడగాలి. అయ్యా నన్ను ఆశీర్వదించు, దానికి నేనేం చేయాలి? అప్పుడు దేవుడిగో ఈ కమెంట్మెంట్స్ ని ఫాలో కా అంటాడు. ఇక్కడ దేవుడు కూడా ఏం చేయడానికి ఉండదండి. ఈ శాసనాలు ఇట్లా పాస్ చేశాడు దేవుడు, ఇది చేస్తే నీకు ఆశీర్వాదం, ఇది చేయకపోతే నీకు శాపము అని పెట్టేశాడు. అంతేగా, నువ్వు చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఆశీర్వదించబడతావు, చేయకపోతే నువ్వు ఆటోమేటిక్ గా ఆశీర్వదించబడవు. అందుకే వాక్యానుసారంగా నడవాలని ప్రార్థించుకోవాలి, వాక్యానికి అనుకూలంగా నడవాలని ప్రార్థించుకోవాలి. నిజంగా మన తప్పు కూడా కాదు, ఎందుకంటే మనకు తెలియదు బైబిల్ ఒక గ్రంథం ఉన్నదని, ఆ గ్రంథంలో ఇలాంటి మంచి మాటలు ఉన్నాయని ఎవరు కూడా చెప్పలేదు, ఎవరు కూడా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనమన్నా పాటిద్దాము. కొత్త ధాన్యం వచ్చినా కూడా మీరు పాతది తింటారు, అంటే అంత ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు దేవుడు. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, అంటే మా మందిరాన్ని, ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచుతారు. ఎందుకు? ఆరాధించడానికి, స్తుతించడానికి, పూజించడానికి, వాక్యం వినడానికి, లేకపోతే ప్రార్థనలు చేసుకోవడానికి. మీ అందు నా మనస్సు అసహ్యపడదు. చూసారా అండి, మనము ఎవరైతే ఈ వాక్యానుసారంగా నడుస్తారో దేవుడు వాళ్ళను నువ్వు నా హృదయానుసారుడు అంటాడు. మన విషయంలో దేవుడు అసహ్యపడకుండా చూసుకోవాలి, మన విషయంలో దేవుడు అసహ్యపడకుండా చూసుకోవాలి, ఆయన బాధను మనసు నొచ్చుకోకుండా చూసుకోవాలి. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై ఉందను, మీరు నాకు ప్రజలై ఉందురు.
చూసారా? ఇన్ని కమాండ్మెంట్స్ పాటిస్తే ఆయనే మనకు దేవుడై ఉంటాడు, మన మధ్య నడుస్తాడు, మనందరం ఆయనకు ప్రజలై ఉందురు. సో అంటే నువ్వు ఎవరైతే ఆయన శాసనాలు వింటారో, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళందరికీ దేవుడు అతి ప్రియుడు, వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తాడు. అంతే, ఆయన మాటకు విలువిస్తే చాలండి, ఆయన మాటకు తల వంచితే చాలండి, ఆయన చిత్తానికి ఆయన మాటకు తల వంచితే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు. నువ్వు శ్రమ, నువ్వు ఆయన అన్నాడా నిన్ను ఆశీర్వాదం వెంబడి పడమన్నాడా? ఆశీర్వాదాల వెంబడి పడమని చెప్పట్లేదు. నువ్వు నా వెంబడి పడు, నా శాసనాలు, నా కట్టడాలు, నా ఆజ్ఞలు నేర్చుకో, నా న్యాయ విధులు నేర్చుకో. ఇవి నేర్చుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది, ఆయువు వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది, ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది. అందుకే అడగండి, రిపెంట్ కాండి. అయ్యా నేను తెలిసి కానీ తెలియక కానీ నా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు మీకు విరోధంగా చేసుంటే క్షమించండి. ఇక్కడ దేవుడు పనిష్మెంట్ చేస్తలేడమ్మా. ఇక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టేసి ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తున్నాయి. ఆజ్ఞలు ఫాలో అయితే నీకు ఇవన్నీ వచ్చేస్తాయని కండిషన్ పెట్టేశాడు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, అంతే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది, హెల్మెట్ లేకపోతే 1000 రూపీస్ ఫైన్. ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళందరికీ బై డిఫాల్ట్ గా 1000 రూపీస్ ఫైన్ పడాల్సిందే, అంతే కదా. సో అది వాళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే రూల్ అలా పాస్ చేశారు. అందుకే దేవుడు కూడా రూల్ ఇలా పాస్ చేశాడు. సో ఈ చెక్ లిస్ట్ ప్రకారం మీరు బ్రతుకుతే మీ బ్రతుకు ఇలా ఉంటుంది, మీ జీవితం ఇలా ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ కాకుండా ఇంకా మిగిలిన ప్రవర్తిస్తే మీ బ్రతుకు ఇలా ఉండదు అని చెప్తున్నాడు. మీరు నాకు ప్రజలై ఉందరు, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా నడవ చేసి తిని. చూసారండి, వాళ్ళకు ఐగుప్త దేశంలో వీళ్ళందరూ బానిసగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళ కాళ్ళకు సంకెళ్ళు వేశాడు, చేతులకు సంకెళ్ళు వేసి వాళ్ళు నడవలేకపోయేవారు. వాళ్ళు పారిపోకుండా వాళ్ళను కట్టివేసి పని చేయించేవాళ్ళు, వెట్టి చాకరీ చేపించేవాళ్ళు, వాళ్ళ మీద అనేకమైన బండలు మోపించేవాళ్ళు, అనేకమైన బరువులను, భారాలను మోపించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. ఇలాంటి ప్రజల నుంచి దేవుడు విడుదల కలిగించాడు, అతి కష్టంతో విడుదల కలిగ చేశాడు. కాబట్టి నేనే మీకు దేవుడను, మిమ్మల్ని రప్పించినది నేనే, ఇంకెవరు రప్పించలేదు. కాబట్టి మీరందరూ నాకు ఆరాధించాలి, మీరందరూ నాకు స్తుతించాలి, మీరందరూ నాకు పూజించాలి. మీ మధ్య నేను మందిరాన్ని పెడతాను, మీ మధ్య నేను నా సన్నిధిని పెడతాను, నేను మీ మధ్య నడుస్తాను, మీతో ఉంటాను, మిమ్మల్ని నేను నడిపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఇగో ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు, ఈ కట్టడాలు, ఈ న్యాయ విధులన్నిటిని నేర్చుకొని దాని ప్రకారంగా నడువు చాలు. నడుస్తే నువ్వు ఆశీర్వాదాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు, ఆశీర్వాదమే నిన్ను వెంబడిస్తుంది. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక. సో ఇప్పటి వరకు వింటే ఏం ఆశీర్వాదాలు వచ్చాయో చూసాము, ఇప్పుడు వినకపోతే ఏమవుతుందో కూడా చూసి ముగించేద్దాము. సో మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల. సో ఇప్పుడు చేస్తే ఇగో మీ లైఫ్ ఇలా ఉంటది, ఒకవేళ చేయకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు దేవుడు. చేస్తే మీకు ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి, చేయకపోతే మీ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చూస్తున్నాడు. సో నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధన మీరు నీరినట్లు మా తీర్పుల విషయమే అసహించుకొని నేడల. ఒకవేళ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవైతే ఆజ్ఞలు పెట్టారో వాటన్నిటిని మనం ప్రేమించాలి, ఇష్టపడాలి. ఒకవేళ వాటిని ప్రేమించకుండా, ఇష్టపడకుండా, అసహించుకున్న ఎడల, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకకుండా, ఈ వాక్యానుసారంగా బ్రతకకుండా బ్రతుకుతే ఏం జరుగుతుందో చూద్దాము. నేను మీకు చేయున్నదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టి, ప్రాణమును ఆయాసపరచునట్టు తాప జ్వరమును, క్షయరోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినేదరు. చూసారా అండి, అంటే నువ్వు జీవితాంతం కష్టపడతావు కానీ ఆ కష్టపడ్డ ప్రతిఫలాన్ని పొందుకోలేవు, నీ శత్రువులు తింటారు. నువ్వు భూఫలం వేస్తావు, అంటే నువ్వు పంటలు పండిస్తావు, కానీ ఆ పంట నీ చేతికి రాదు. నీ శరీరం అంతా రోగముతో నిండుకుంటుంది, క్షయ రోగంతో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి, మీరు కష్టపడతారు, అష్ట కష్టాలు పడతారు, మీరు మా ఆజ్ఞలు, శాసనాలు వినకపోతే. సో ఇప్పుడు అర్థమవుతుందండి ఎంత ఇంపార్టెన్సో. ఇవన్నీ మనిషిని బాగు చేయడానికి, నాశనం చేయడానికి కాదు. ఇప్పుడు అందరూ అన్యాస్తులు అయితే ఇక భూలోకం ముందు ఎందుకండి, అందరూ మోసగాళ్ళు అయితే భూలోకం ముందు ఎందుకండి, అందరూ నేరస్తులు అయితే భూలోకం ముందు ఎందుకండి. భూలోకాన్ని దేవుడు సృష్టించింది అన్యాయాలు, అక్రమాలు, మోసాలను నింపడానికి కాదు, మంచిగా ఉండడానికి, మంచిగా జీవించడానికి దేవుడు సృష్టించాడు. అందుకే ఒకవేళ మీరు ఇవి కనుక చేయకపోతే మీరు ఎన్నడూ వినని రోగాలు మీరు చూస్తారు, వ్యర్థంగా ఉంటుంది మీ లైఫ్. మీరు మీరు జీవితాంతం కష్టపడ్డా కూడా మీరు ఏమి కొనుక్కోలేరు, ఏమి ప్రాస్పరిటీ చూడలేరు.
నేను మీకు పగవాడగా అవుదును. చూసారండి, ఎవరైతే ఈ మాటలకు విలువ ఇస్తారో, ఈ వాక్యానికి విలువిస్తారో వాళ్ళందరికీ దేవుడు మిత్రుడవుతారు. ఎవరైతే ఈ వాక్యానికి విరుద్ధంగా వెళ్తారో వాళ్ళందరికీ దేవుడు శత్రువు అవుతాడు. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడతారు, మీ విరోధులు మిమ్మును ఏలేద్దరు. చూసారండి, దేవుడు శత్రువులకు అప్పజెప్తా అంటున్నాడు, మీ విరోధులకు మిమ్మును ఏలెదరు. చూసారా, దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఇచ్చి ఇవి ఫాలో కాండి మీకు మంచి జీవితం బాగుంటది అని చెప్పాడు. ఒకవేళ ఇవ్వకపోతే కూడా పనిష్మెంట్స్ ఏముంటాయో కూడా చెప్పాడు. మీ శత్రుల చేత మీరు చంపబడదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరును తరమకపోయినను మీరే పారిపోయారు. అంటే నేను ఎవరు నష్టపరచాల్సిన అవసరం లేదు, నీ నష్టాన్ని నువ్వే తెచ్చుకుంటావు, నీ కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇష్టపడాలి, మనం ప్రార్థించుకొని వీటన్నిటి ప్రకారంగా నడవాలని కోరుకోండి. దీని వెనకాల ఆశీర్వాదం ఉందండి. అవునండి, ఈ వాక్యానుసారంగా నడవడం కష్టమే కావచ్చు, ఎంత కష్టమైనా కూడా మనము నడుద్దాము. నడిస్తే మనకు ఇవన్నీ ఆశీర్వాదాలను రిలీజ్ చేస్తాడు. ఒకవేళ మనకు నడవకపోతే ఇలాంటి శాపాలు ఉంటాయి. అంటే ఇక లైఫ్ లాంగ్ మనకు గ్రోత్ ఉండదు, లైఫ్ లాంగ్ సిక్నెస్, లైఫ్ లాంగ్ ఆర్థిక సమస్యలే, అనారోగ్య సమస్యలే, వీటి గుండెనే మనం వెళ్తాము. కాబట్టి ఈ శాసనాలు కట్టడాలు అయ్యా ప్రభు నేర్పించు ప్రభు, ఆ మార్గంలో నడిచే శక్తిని దయచేయి ప్రభు అని అడగండి. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకను నా మాటలు వినని ఎడల. సో ఇవన్నీ వచ్చినా కూడా, అంటే కొంతమంది ఒక మనిషి మారడు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా మారడు. అది ఇప్పుడు అర్థమైందా, దేవుడు ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అంటే ఆయన ఆయన రూట్ లోకి మార్చుకోవడానికే. ఆయన ఎందుకు ఈ రోగాలు, ఈ జబ్బులు, ఈ కష్టాలు ఎందుకు పెడుతున్నాడు అంటే ఆయన మార్గంలో నడిపించుకోవడానికే. మీరు ఇంకను నా మాటను విన ఎడల, ఇవన్నీ వచ్చినా కూడా వినకపోతే నేను మీ పాపములను బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని దండించేదను. చూసారా అండి, ఏడింతలుగా నేను దండిస్తాను అంటే నీ పాపం ఎంతగా పెరుగుతుందో దేవుడి నుంచి పనిష్మెంట్స్ కూడా అంతగా వస్తుంటా ఉంటాయి. అందుకే పాపాలు చేస్తే క్షమించేయమని అడగండి, పశ్చాత్తాపించిన ప్రాయశ్చిత్తము లేదు. సో ఇవన్నీ పనిష్మెంట్స్ అవసరమా మనకు? ఈ పనిష్మెంట్ దేవుడికి వ్యతిరేకంగా బ్రతికి పనిష్మెంట్లు తెచ్చుకుందామా, లేకపోతే దేవుడికి అనుకూలంగా బ్రతికి ఆశీర్వాదాన్ని తెచ్చుకుందామా? అది మన చేతిలోనే పెట్టాడు. దేవుడు కుడిని పెట్టాడు, ఎడమను పెట్టాడు, నువ్వే చూస్ చేసుకో అన్నాడు. దేవుడు చీకటిని పెట్టాడు, వెలుగుని పెట్టాడు, నువ్వే చూస్ చేసుకోమన్నాడు. దేవుడు పాలను పెట్టాడు, విషాన్ని పెట్టాడు, నువ్వే చూస్ చేసుకోమన్నాడు. నువ్వు ఇలా నడుస్తే నీ బతుకు ఇలా ఉంటది, నువ్వు ఇలా నడకపోతే ఇగో నీకు ఇలాంటి శాపాలు వస్తాయి, ఇంకా ఏడింతలుగా మిమ్మల్ని దండిస్తాను అని చెప్పాడు. మీ బల గర్వమును భంగపరిచి, అంటే కొంతమందికి శక్తి ఉంటుంది, సో ఆరోగ్యం ఉంటుంది, దాన్ని భంగపరిచి ఆకాశం ఇనువల్లే భూమి ఇత్తడి వల్లనే ఉండ చేసేదను. మీ బలం ఊడికిపోను, అంటే నీ శరీరంలో సత్తువ లేకుండా, ఆరోగ్యం లేకుండా నడిచిపోతాను. ఇప్పుడు చూసారా అండి, ఒకప్పుడు 70-80 సంవత్సరాలకు హార్ట్ అటాక్స్ వచ్చాయి, ఇప్పుడు 25-30 సంవత్సరాలకే హార్ట్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు బీపీ షుగర్లు 50-60 ఏళ్ళ తర్వాత వచ్చేది, కానీ ఇప్పుడు 25-30 ఏళ్ళకే హార్ట్ బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు డయాబెటిక్ అనేది ఎప్పుడో 60-70 సంవత్సరాలకు వచ్చేది, అది కూడా వృద్ధాప్యంలో వచ్చేది, అది కూడా ఎవరికో ఒకరికి ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఈవెన్ చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తున్నాయి. సో చూసారా, మనిషి చేసే పాపము విస్తరిస్తుంది, మనిషి చేసే పాపము ఎప్పుడైనా వ్యాపించి అవన్నీ కొని తెచ్చుకుంటున్నాడు. మీ బలం ఊడికిపోను, అంటే మీకు మంచి ఆరోగ్యం ఉండదు, శక్తి ఉండదు, మీ భూమి ఫలింపకూడదు. అంటే నువ్వు 30 రోజులు కష్టపడ్డా కూడా నీకు శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు, నీకు ప్రమోషన్ ఉండదు, నువ్వు కష్టపడి నువ్వు విత్తనాలు విత్తినా కూడా నీకు ఫలించకుండా ఉంటావు, నీ దేశ వృక్షములు ఫలింపనీయకుండాను. అంటే నువ్వు కష్టపడతావు, సంవత్సరం అంతా పంట ఇస్తావు, ఆ వరి పంటనో, టమాటా పంటనో, లేకపోతే ధాన్యము పంటనో ఏదో ఒక పంట వేస్తావు, కానీ అది నీ చేతికి రాదు, కష్టపడతావు కానీ నీకు ప్రతిఫలం ఉండదు. సో చూసారా, ఇవన్నీ ఆజ్ఞలు ఇప్పుడు 10 రోజుల నుంచి దేవుడు నేర్పిస్తున్నాడు కదా. ఈ ఆజ్ఞలన్నీ పెట్టి చేస్తే ఏమవుతావు, చేయకపోతే ఏమవుతావు, ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. మీరు నా మాట విన్నలక అయినా కూడా మీరు నా మాటలు వినకపోతే, నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని బాధించేదను. సో చూసారా, ఇవన్నీ ఎందుకు? మనిషి పాపంలో పడకుండా ఉండడానికే దేవుడు ఇన్ని పనిష్మెంట్స్ పెట్టాడు. సో అంతే, నువ్వు ప్రాస్పరిటీలో వర్ధిల్లాలి, నువ్వు ఫైనాన్షియల్ గా వర్ధిల్లాలి, నువ్వు ఆరోగ్యంలో వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఈ కమాండ్మెంట్స్ ని ఫాలో కావాలి. అర్థమవుతుందా అండి? అందుకే నీకు నచ్చినట్టుగా బ్రతికి దేవుడా నన్ను ఆశీర్వదించు అంటే ఆయన ఆశీర్వదించలేడు. ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా బ్రతికి ఆశీర్వదించు ప్రభు అంటే ఆశీర్వదించబడతాము. అందుకే దేవునికి మనందరం ఏం
కావాలి? సరెండర్ కావాలి. అయ్యా టుడే వి ఆల్ ఆర్ సరెండరింగ్. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము నాయన. ఈ రోజు వరకు, ఈ గడియ వరకు ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి పాపాలు, ఎలాంటి దోషాలు మీకు విరోధంగా చేసి ఉంటే వాటన్నిటిని క్షమించండి, వాటన్నిటిని మన్నించండి. ఈ రోజు నుంచి మాకు నూతన జీవితాన్ని దయచేయి ప్రభువా. మాకున్న ఆర్థిక సమస్యలను తీసివేయండి, అనారోగ్య సమస్యలను తీసివేయండి అయ్యా, ఆ కుటుంబ సమస్యలను తీసివేయండి. అని ఇవన్నీ ఎప్పుడు తీసివేయబడతాయి? నువ్వు ఆయనకు నచ్చినట్టుగా బ్రతికినప్పుడు, ఆయనకు నచ్చినట్టుగా మెదిలినప్పుడే. సో మీ మధ్యకు అడవి మృగాలను రప్పించేదను, అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించును, మిమ్మను కొద్ది మందిగా చేయను, మీ మార్గంలో పాడైపోను. చూసారా, మీరు ఇలా ఉంటే మీ మధ్యలో పడికి అడవి మృగములను పంపిస్తాను, మీ పశువులను అవి తినేస్తాయి, మిమ్మల్ని తినేస్తాయి, మీ పిల్లల్ని తినేస్తాయి. అంటే మీలో ఎక్కువ 10,000 మంది ఉంటే 1000 మంది అయిపోతారు. ఎందుకు? చెడును ఆపాలనే, పాపాన్ని ఆపాలనే. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, విత్తనం విత్తాడండి. ఒక పంటలో చీడ పురుగు వచ్చింది అనుకోండి, ఆ చీడ పురుగుని తీసేయాలా వద్దా? ఆ కలుపు మొక్క ఉంటది, ఆ కలుపు మొక్కను తీసేయాలా వద్దా? తీస్తే మిగిలిన పంట అంతా బాగుంటది. అలాగే అన్యాస్తులను, అక్రమస్తులను, మోసగాళ్లకు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు సరిగా అవుతారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. సో మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల, ఒకవేళ అంత శిక్షించినా కూడా మీరు సరెండర్ కాకపోతే, మీరు సబ్మిట్ కాకపోతే, నా మీద గుణిగితే, ఇంకా నాకు విరోధంగా నడిచినాయి. ఇప్పుడు లేదా అండి, కొంతమందికి బుద్ధి మారదండి. ఎన్ని పనిష్మెంట్లు వచ్చినా వాళ్ళు మారరు, ఎన్ని పనిష్మెంట్లు వచ్చినా వాళ్ళు మారరు, అలాగే ఉంటారు విరోధంగా నడిచిన ఎడల. నేను కూడా మీకు విరోధంగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇంకా ఏడింతలుగా మిమ్మల్ని దండించేదను. చూసారా అండి, కష్టం మీద కష్టము, కష్టాలు అంటారు కదా, కష్టాలు, కష్టం మీద కష్టము, నష్టం మీద నష్టము, బాధ మీద బాధ, అండ్ అవమానం మీద అవమానం, నిందల మీద నింద, ఒకటి దాటితే ఇంకోటి, ఇంకోటి దాటితే ఇంకొకటి, సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఆయువు లేదు, ఆరోగ్యం లేదు, బలము లేదు, శక్తి లేదు. ఇవన్నీ కూడా ఎందుకు? మనం ఎక్కడో దేవుడికి వ్యతిరేకంగా నడిచినప్పుడే ఇవన్నీ వస్తాయి. అందుకే దేవుని అడగాలి, నాకు జ్ఞానము లేదు ప్రభువా, నీ వాక్యానుసారంగా నడిచే జ్ఞానాన్ని నాకు దయచే ప్రభువా అని అడగాలి. సో చూసారా అండి, ఇన్ని కమిట్మెంట్స్ పెట్టాడు దేవుడు. మీ మీదకి ఖడ్గమును రప్పించదను, అంటే దేశంలోకి యుద్ధాలు వస్తాయి, అండ్ దేశం మీదకి కరువులు వస్తాయి, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించదను, మీ శత్రువుల చేతికి అప్పగింపబడతారు. చూసారా అండి, ఆనాడు కరోనా వైరస్ వచ్చింది, మనుషులు మారలేక, మనుషులు చేసే వైరస్లు, అలాంటి తెగలు, అలాంటి రోగాలు, జబ్బులు వస్తుంటా అంటే ఇప్పుడు కరువులు. ఇప్పుడు ఖడ్గము అంటే ఏంటిదంటే యుద్ధము, ఖడ్గం అంటే ఏంటిది? యుద్ధము. యుద్ధాలు మీ మీ దేశాల మీదకి తీసుకొస్తాను. అందుకే మనం దేవుడికి లోపడ్డాం అనుకో, మన దేశంలో ఎలాంటి యుద్ధాలు రావు, మన దేశంలో ఎలాంటి కరువులు రావు, కాటకాలు రావు. మన దేశం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన దేశం బాగుంటుంది, మన శత్రుల చేతికి అప్పగింపబడతారు. ఇప్పుడు చూడండి, రెండు దేశాలు కొట్టుకొని ఒక దేశం ఓడిపోయింది, ఒక దేశము శత్రువుల సైన్యకి అప్పగించబడింది. సో ఎందుకు? వాళ్ళు దేవుడిని తెలుసుకోలేదు కాబట్టి. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనికే చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చేదారు, మీరు తినేదరు గాని తృప్తి పొందరు. చూసారా అండి, మీరు తింటారు గాని తృప్తి పొందరు, తిన్నా సుఖం ఉండదు, మీకు ఆహారం ఉండదు. ఇప్పుడు ఆహారం కూడా 10 మందికి పెట్టేది మీకు ఒకటి, మీ పైసలు తీసుకునే మీకే ఆహారం పెడతారు. సో మీరు తిన్నా కూడా మీకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. సో ఇవన్నీ దేవుడు కండిషన్స్, ఇవి పెడితే ఇవి వస్తాయి, ఇవి చేస్తే మీకు ఇవి వస్తాయి, ఇవి చేయకపోతే మీకు ఇలా ఉంటుంది అని పెట్టాడు. నేను ఇలాగ చేసిన తర్వాత ఇంకా మీరు నా మాట వినకపోతే, నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను, నేను మిమ్మల్ని కోప్పడతాను, మీకు విరోధంగా నడుస్తాను, నేను మీ పాపములను బట్టి ఏడింతలుగా మిమ్మల్ని దండించేదను. చూసారా అండి, శిక్ష వెనుక శిక్ష, కష్టం వెనుక కష్టము, బాధ వెనుక బాధ, అవమానం వెనుక అవమానము. సో అందుకే లార్డ్ జీసస్, టుడే ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ, ప్లీజ్ మై లార్డ్ స్టాప్ పనిషింగ్ మీ. అయ్యా నన్ను పనిష్ చేయడము ఆపివేయమని అడగండి దేవుణ్ణి. అయ్యా ప్రభు, ఇది ఆయన చేయడం కాదు, అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సో మిమ్మల్ని ఏడింతలుగా మిమ్మల్ని దండించేదను. సో మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసం తినేదరు. ఇది కూడా జరుగుతుంది. చాలా మంది తల్లిదండ్రులే కొన్ని దేశాల్లో పిల్లల్ని అమ్మేసి వాళ్ళు అమ్మిన డబ్బులతో వాళ్ళు వచ్చి ఆహారం తింటున్నారు. సో
నేను మీ ఉన్నత స్థలమును పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పినుగుల మీద మీ పినుగులను పడివేయించేదను, నా మనస్సు మీ అందు అసహ్యపడను. చూసారండి, మనల్ని చూసి దేవుడు ఇష్టపడాలి, మనల్ని చూసి దేవుడు మెచ్చుకోవాలి, మనల్ని చూసి దేవుడు సంతోషపడాలి, కానీ అసహ్యము రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతుందా లేదా? ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణము ఎందుకు నాశనమైంది? అందరూ కూడా దేవుడికి విరోధంగా నడిచి ఆయనకు విరోధంగా నడిచారు కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. తర్వాత 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 నోవాహు కాలంలో కూడా ఎందుకు మళ్ళీ అంతా నాశనం అయిపోయింది? అందరూ కూడా దేవుడు అందరిని చూసినప్పుడు అసహించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనందరము అదే కాలంలో ఉన్నాము. మొత్తం లోకమంతా అన్యాయమే, లోకమంతా అక్రమమే, లోకమంతా మోసాలే, లోకమంతా దోషాలే, లోకమంతా కూడా పాపాలే, లోకమంతా కూడా ఘోరమైన పాపాలు జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఇలాంటి శిక్షలు అందరికీ కూడా వస్తున్నాయి. సో మనము చేయకుండా ఉండి మనల్ని మనం కాపాడుకుందాము. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడి చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆఘ్రానింపను. నేను మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. అయ్యో, వీళ్ళేంటి ఒకప్పుడు ఇలా బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నారు అని ఆశ్చర్యపడతారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు దేవుడు ఎన్నో ఎన్నో వాక్యాలు నేర్పించాడు. దాని ప్రకారం నడుద్దాం. ఈవెన్ నాకు కూడా అంతే. ఇప్పుడు నేను ఆశీర్వదించబడాలన్నా నేను కూడా నడవాల్సిందే. ఇప్పుడు చెప్పినంత మాత్రాన నేనేం గొప్పవాణ్ణి కాదు. నాకు కూడా పరీక్షలు వస్తాయి, నాకు కూడా శ్రమలు వస్తాయి, నాకు కూడా పోరాటాలు వస్తాయి. అప్పుడు నేను వాక్యానుసారంగా నడవాలి. సో కాబట్టి వాక్యానుసారంగా నడవడం ఆశీర్వాదకరం. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలమును అనుభవించును. అది పాడైయుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడై ఉండును, దినములలో అనుభవించును. చూసారా, ఈ కమాండ్మెంట్స్ ని పాటించకపోతే సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆయువు ఉండదు, ఆరోగ్యం ఉండదు, ధనం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఇంకా అన్ని రకాల ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతాము. మన దేశంలో మనకు కరువులు వస్తాయి, మన దేశంలో యుద్ధాలు వస్తాయి. సో నీతిగా నిజాయితీగా బ్రతికేవాడు ఆశీర్వదించబడతాడు. సో మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యము పుట్టించదను, కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు, తరుమువాడు లేకపోయే పడెదరు. అంటే నిన్ను ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు, నీ నాశనాన్ని నువ్వు కొన్నిచ్చుకుంటావు. ఇగో ఈ తప్పులు, ఈ పొరపాట్లు, ఈ పాపాలు చేశామంటే నీ స్వనాశాన్ని నువ్వే తెచ్చుకున్నట్టు, నీ స్వనాశనాన్ని నువ్వే తెచ్చుకున్నట్టు. సో నేను స్పీడ్ గా చదువుకుంటూ వెళ్తున్నాను. ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది లైఫ్ అనేది, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి. సో అనేక హింసలు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు, తెగుళ్ళు వస్తున్నాయి. తరుమువాడు లేకయే వారు ఖడ్గము చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడెదరు, మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు. అంటే నువ్వు ఏ సమస్య మీద కూడా నువ్వు విజయాన్ని పొందుకోలేవు, విజయం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి నీకు సక్సెస్ ఉండదు, నీకు విక్టరీ ఉండదు. సో ఇవన్నీ కూడా ఏంటిది, నువ్వు చేయకపోతే ఇగో నీ లైఫ్ ఇలా ఉంటుంది అని అంటున్నాడు. చేస్తే నీ లైఫ్ ఎంత బాగుంటుందో ఆల్రెడీ చూపించాడు. సో మనం ముగించేస్తున్నాం కాబట్టి ఒకవేళ చేయకపోతే ఎలా ఉంటుందో ఎండులో ఇవి చూపించాలనే దేవుడు మనందరికీ కూడా చూపిస్తున్నాడు. మీరు జనంగా నుండక నశించెదరు, మీ శత్రువుల దేశంను మిమ్మును తినివేయును. చూసారా అండి, మనము నశించిపోవడానికి కారణాలు, లేకపోతే మనం ఫలించపోవడానికి కారణాలు మనమే. నేను అదే అంటాను, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మన గుణం వల్లనే మనకు శాపాలు వస్తాయి, మన గుణం వల్లనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, మన ప్రవర్తన బాగుంటే మనకు 10 మంది సహాయం చేస్తారు. నువ్వు 10 మందికి సహాయం చేస్తే అదే 10 మంది నీకు సహాయం చేస్తారు. ఎవరిని విమర్శించినా, ఎవరిని దూషించినా, ఎవరి మీద పగబట్టినా అది నీకే నష్టము. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు. చూసారా, ఎవరి దోషములను బట్టి వాళ్ళే క్షీణిస్తారు. ఒకరు ఇక్కడ చేసేదేం లేదు, మరి వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదారు. చూసారా, మనం ఏదైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తే మన పిల్లలు కూడా సఫర్ అవుతారు. ఇప్పుడు మనము సఫర్ అవుతున్నామంటే మన పేరెంట్స్, మన ఫోర్ ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్ ఎక్కడో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు చేశారు. అంటే ఆ జనరేషనల్ కర్సెస్ కూడా మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. మనము చేస్తే తప్పులు, పొరపాట్లు మన జనరేషన్ కర్సెస్ కూడా ఫాలో అవుతాయి, మన జనరేషన్స్ కూడా కర్సెస్ ఫాలో అవుతాయి. అందుకే ఎందుకు ఇవన్నీ అవసరమా?
సో అందుకే దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నిద్దాము. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచితిమనియు, నేను తమకు విరోధంగా నడిచితిననియు, తమ శత్రుల దేశం నుండి తమను రప్పించితినని ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషమును ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, ఒకవేళ పశ్చాత్తాప పడితే, ఇన్ని అష్ట కష్టాలు వచ్చి, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని పోరాటాలు వచ్చి కూడా అయ్యా పశ్చాత్తాపం లేకపోతే ఇంకా ఏడింతల శ్రమలు, ఏడింతల పోరాటాలు వస్తాయి. ఒకవేళ పశ్చాత్తాప పడితే నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును. చూసారా అండి? ఒకవేళ నువ్వు తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు ఈ రోజు వరకు చేసావు, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభు అని అడగండి. నేను నీ శాసనాలను ప్రకారంగా నడుస్తాను, మీ ఆజ్ఞల ప్రకారంగా నడుస్తాను. అట్టి హృదయాన్ని, అట్టి మనసుని ఇవ్వమన్నప్పుడు దేవుడట నీతోటి ఒక అబ్రహాంతో చేసిన నిబంధన, యాకోబుతో, ఇస్సాకుతో చేసిన నిబంధన నీతో కూడా చేస్తా అంటున్నాడు. నేను ఇస్సాకుతో చేసిన నిబంధన, నేను అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశంను కూడా జ్ఞాపకం చేసుకుందును. చూసారా అండి? ఇప్పుడు ఎవ్వరు నిన్ను నశింప చేయట్లేదు. నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ దోషాలు, నీ పాపాలే నిన్ను నశింప చేస్తున్నాయి. అందుకే నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, ఎవరిని బ్లేమ్ చేయకండి. అది నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో, అదే నీకు ఆశీర్వాదము, అదే మనకు మోక్షము దొరుకుతుంది. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతులను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. చూసారండి? ఎవరు చేసిన తప్పులకు వాళ్ళు అనుభవించదు. అందుకే ఎవరి పాపం వాడు అనుభవించాల్సిందే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరి క్రియల చొప్పున వాళ్లకు ఫలాలు వస్తాయి. సో మనం ఇంకా ఆశీర్వదించబడట్లేదు అంటే మన లోపలనే తప్పు ఉంది. ఇంకా మనము బ్లెస్ కావట్లేదు అంటే ఇంకా మన లోపలనే తప్పు ఉంది. ఎక్కడ ఇంకా దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నామో గ్రహించుకొని పశ్చాత్తాప పడ్డప్పుడు ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. పశ్చాత్తాప పడ్డప్పుడు మనకు ఆశీర్వాదము వస్తుంది. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నినారకంటును, నా నిబంధన భంగపరిచి వారిని కేవలం నశింపచేయనట్లు వారి యందు అసహ్యపడను. ఏలైనగా నేను వారి దేవుడనైన యెహోవాను. ఎందుకంటే దేవుడికి అన్యాయం అంటే ఇష్టం ఉండదు, అక్రమం అంటే ఇష్టం ఉండదు, మోసం అంటే ఇష్టం ఉండదు. సో ఆయన ప్రజలు అలా ఉండాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధినే గనక మీరు పరిశుద్ధినే. ఇలాంటి కండిషన్స్ పెడితే ఏమైతుందండి? భయపడతారు అందరూ భయపడి కంట్రోల్ తప్పకుండా ఉంటారు, కంట్రోల్లో ఉంటారు, పాపం చేయకుండా కంట్రోల్లో ఉంటారని చేశారు. కానీ ఇప్పుడు అందరూ కూడా విచ్చలవిడిగా పాపాలు చేసేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఘోరమైన పనిష్మెంట్స్ వస్తాయి. అందుకే చిన్న ఏజ్ లో మరణము, చిన్న ఏజ్ లోనే రోగాలు, చిన్న ఏజ్ లోనే జబ్బులు, చిన్న ఏజ్ లోనే వ్యాధులు, చిన్న ఏజ్ లోనే అనేకమైన హింసలు, బాధలు, ఒకరికొకరు చంపుకోవడాలు, ఒకరికొకరు దుర్మార్గ క్రియలు చేసుకోవడాలు, ఒకరికొకరు మోసం చేసుకోవడాలు. అందుకే నువ్వు నీ ఫ్యామిలీ ఒక ఒలీవ చెట్టు వల్లే పచ్చగా ఉండండి చాలు. మిగిలిన ఎవరి జోలికి పొల్లకండి, ఎవరి వార్తకు వెళ్ళకండి. బయటంతా చెడే ఉంది, చెడు అంతా కూడా మన మీద అంటుకోకుండా చూసుకోవాలి. మనం ఇంట్లో కూర్చున్నా కూడా బయటికి పిలిచి లాగి మనల్ని తిట్టే వాళ్ళు, మనల్ని విమర్శించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కీడుకి ప్రతి కీడు చేయకుండా మనం దేవుడి మీదనే ఆధారపడతాము. సో అయిపోయినాయి. యెహోవా మోషే ద్వారా సినాయి కొండ మీద తనకును ఇజ్రాయేళ్లకు మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. చూసారా? మోషే ద్వారా ఇక సినాయి కొండ మీద దేవుడు ఇన్ని రాపించాడండి, ఇన్ని రాపించాడు. సో ఇవన్నీ కూడా మీ కళ్ళకు గట్టినట్టు చూపించాను. అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యాయి. అన్ని ఎప్పుడైనా వీలున్నప్పుడు చూసుకోండి, ఎలా ప్రవర్తించాలి అకార్డింగ్ టు బైబిల్ అని దేవుడు అన్ని కూడా క్లియర్ గా వర్డ్ వర్డ్ చెప్పాడు. మనం నియమించిన కట్టడాలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. అంటే నువ్వు మంచి చేస్తే నీకు ఈ మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు ఈ చెడు జరుగుతుంది అని పెట్టాడు. సో అయ్యా ప్రభువా, ఈ రోజుతో ఈ సిరీస్ కంప్లీట్ చేసావు అయ్యా. గొప్ప మంచి వచనాలను మా అందరికి దయచేసావు, మాకు జ్ఞానాన్ని కలగజేసావు, మా కనువిప్పుని కలగజేసావు. ఏది చేస్తే మంచిదో, ఏది చేస్తే చెడో, ఏది చేస్తే రైటో, ఏది చేస్తే రాంగో అన్ని కూడా మా కళ్ళకు గట్టి చూపించావు నైనా. అయ్యా మేమందరం వాక్యం వినడాలా, వాక్యం బోధించేలాగా కాకుండా అయ్యా వాక్యానికి అనుకూలంగా నడిచే శక్తిని దయచేనైనా. 10 రోజులుగా అయ్యా ధర్మశాస్త్రంలో ఏమేమి ఆజ్ఞలు మా కోసం పెట్టారు, ఎన్ని ఆజ్ఞలు మా కోసం పెట్టారో అవన్నిటిని కూడా మా కోసం వివరించి చెప్పినందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం కలుగును కాక. ఆమేన్, ఆమేన్.